హలో, మీరా? మీరేంటి ఇక్కడ? ఇక్కడ శివగారని. నేనే. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, సూర్య గారి గురించి డీటెయిల్స్. కూర్చోండి. తప్పుగా అనుకోకండి, 2 రోజులు వర్షంలో తడిశాను, అందుకే ఒంట్లో బాలేదు. కూర్చోండి ప్లీజ్. మరీ ముద్దగా తడిసిపోయారు. టవల్ టవల్ తీసురారా. సూర్య మీకు చుట్టమా? సూర్య మీకు చుట్టమా అని అడిగాను. అవును. బట్ తను నాతో ఒక అనాథనని చెప్పాడే. ఓ, చూడకుండానే ప్రేమించింది సూర్యానా? మై గుడ్నెస్. ఆ రోజు మిమ్మల్ని బస్ స్టాప్ లో కలిసానే, అంతకు ముందే సూర్య ఆటోకి క్రాస్ చేసి వెళ్ళాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని 11D బస్ లో చూశానన్నానే, ఆ రోజు కూడా నా పక్కనే సూర్య నిలబడి ఉన్నాడు. ఏం? అవేవి నాకు జ్ఞాపకం లేవండి. ఇప్పుడు సూర్య ఎక్కడున్నారో చెప్తారా? సూర్య నాకు దక్కలేదంటే నేను ఇంకెవ్వరికి దక్కను. ఏమండి, మీరింత పిచ్చివారిలో మాట్లాడచ్చా చెప్పండి? నాకు ఒంట్లో బాలేదండి, లేదంటే ఇప్పుడే మీతో పాటు వచ్చి వెతుకుండేవాడిని. అది కాకుండా వర్షం పడుతుంది, వర్షంలో ఎక్కడైనా వెతుకుతాం. ఏమండి, సూర్యాని ఈ సిటీలో వెతికి పట్టుకోవడం అంత కష్టమైన పని అనుకుంటున్నారా? నేను వైజాగ్ లో ఉంటున్నానండి. ఈ ఊళ్ళో ఉన్న సందుగుందులన్నీ నాకు తెలుసు. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అంతెందుకు, రేపు పొద్దున పేపర్లో ప్రకటన ఇస్తే సూర్య ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. మీరు ధైర్యంగా ఊరికెళ్ళండి, కానీ ఒకే ఒక రిక్వెస్ట్, దయచేసి ఎటువంటి అగాయిత్యం మీరు చేసుకోవద్దు. ఇన్నాళ్ళు మీరు సూర్య కోసం వెయిట్ చేశారు కదా, ఇంకొక 10 రోజులు వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకండి ఏడుస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి. పొద్దున్న నుంచి వర్షంలో తిరుగుతున్నాం. అసలు ఎవరి కోసం వెతుకుతున్నారో చెప్పండి, తీసుకెళ్ళి వదులుతాను. మీకు అనవసరమైన విషయం. ఎందుకే పొద్దున మీ ఆటో లేక నేను చెప్పింది. మీ డబ్బులు మీరు తీసుకోండి. ఏమండి, ఒళ్ళంతా ఎలా బురదైందో చూసారా? బండిలో కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ బండిలో కూర్చోండి. ఏమండి, మీరేమనుకోనంటే నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డ్రెస్ మార్చుకుని ఆ తర్వాత ఎవరిని వెతుకుతున్నారో వాళ్ళు వెతుకుతాం. ఇదేనండి నేను చెప్పిన ఇల్లు. వచ్చి డ్రెస్ మార్చుకోండి. రండి. మరోలా అనుకోకండి, ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు కాదు, నేను నా ఫ్రెండ్ ఉండే ఇల్లు. ఇది నా ఇల్లు అని చెప్తే మీరు రారు, అందుకే అబద్ధం చెప్పాను. లోపలికి రండి ప్లీజ్. రండి, లోపలికి రండి. ఇదేనండి బాత్రూమ్, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. టవల్ వద్దండి, నా దగ్గర ఉంది. అది వర్షానికి బిగుసుకున్నట్టుంది, అందుకే తీయడానికి కష్టంగా ఉంది. వెళ్ళండి. ఏమండి, తలుపు గొళ్ళ లేదండి.
వెయిట్ చేయండి, నా ఫ్రెండ్ వచ్చిందేమో చూసొస్తాను. ఒకవేళ రాకపోతే స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సరే, త్వరగా రండి. ఆ, కరెంటా లేదే? ఏందే పొద్దున పోయిన కరెంటు ఇంకా రాలేదండి. ఊరికి పోయిన వాళ్ళు ఎవరు రాలేదు. ఆ సరే, పెట్టేసేదా? ట్రైన్కి టైం అయింది. జెన్సీ రాగానే ఇది ఇచ్చేయి. సరేనమ్మా. కుక్కల ప్రేమ. కుక్కల ప్రేమ? కుక్కలు మాత్రమే నడు రోడ్లో ప్రేమించుకుంటాయి. మరి మంచి ప్రేమ? అది నా స్నేహితుడి ప్రేమ. అదేంటండి అంత గొప్ప ప్రేమ? హృదయంతో ఆరంభమై కళ్ళతో కలుసుకునే ప్రేమ. మీ ఫ్రెండ్ పేరు? సూర్య. ఆ అమ్మాయి పేరు? కమలి. కమలి నా ఫ్రెండ్ అండి. ఆటో సిగ్నల్ ఇచ్చింది కూడా చూడకుండా నడు రోడ్ లేట్ అయ్యా. ఏవే ఆటో. ఒకరోజు మీ ఫ్రెండ్ని తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. ఇదిగోండి. లేదండి, 100 రూపాయలు చిల్లర లేదు. సరే ఉండండి, చిల్లర తీసుకొస్తాం. దామదా పెళ్ళి బాగా జరిగిందా? అయ్యా 100 రూపాయలు చిల్లరుందా? లేదే, నీ ఫ్రెండ్ వచ్చిందమ్మా. ఎవరు? కమలా? అవునమ్మా, చీకటితోనే వచ్చింది. రాత్రి రైలుకే పోవాలంట. అందుకని పెట్టే గిట్ట పట్టుకుని ఏడ్చుకుంటూ ఆదరా పోయిందమ్మా. ఈ చీటి నీకేమని చెప్పింది. ఏమి రాసిందో చూడు. వాన్నెళ్ళలో తడిసిపోద్ది. అయ్యో ఇప్పుడు ఏంది నరేని? 9 గంటలకే ట్రైన్. అయ్యా ఈ పెట్టి లోపల పెట్టు, నేను స్టేషన్ వెళ్ళొస్తాను. స్టేషన్ కిగా కూర్చోండి, వెళ్దాం. ఏమో వాన భద్రం. త్వరగా వెళ్ళండి. నుండి కొచ్చిన్ వెళ్ళు. గౌహతి ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 9 గంటలకు బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్, గౌహతి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ కొచ్చిన్ విల్ లీవ్ ఎట్ 9 ఇదిగోండి మీ ఆటో డబ్బులు. प्लेटफॉर्म नंबर 7. यात्रियों कृपया ध्यान दें. చాలా లేట్ అయిందండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. నేను కావాలంటే టికెట్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, మొహమాట పడకండి. మెడ్రాస్ కు టికెట్ తీసుకోండి. ఏమండి, టికెట్ తీసుకున్నాను, త్వరగా రండి. ఆ, ఎందుకు సార్ తొందరపడతారు? చూస్తూనే ఉన్నానుగా. ఖాళీ లేవండి. చెత్త వినిపించుకోరేంటి? ఏంటండి? మెడ్రాస్ వరకు బర్త్ గానీ సీట్ గానీ దొరుకుతుందా సార్? చూడండి, వెయిటింగ్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా మీరు ఓపెన్ టికెట్ ఒకటి తీసుకొచ్చారు. లేడీ ఒంటరిగా వెళ్తున్నారు సార్. అందుకు నన్నేం చేయమంటావా? పోయా. రండి, ఎవరన్నా పోర్టల్ ద్వారా దొరుకుతుందేమో చూద్దాం. ఏమండి, మెడ్రాస్ వెళ్ళాలి, సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఈవిడ ఒంటరిగా వెళ్తున్నారు. రేట్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు, వెళ్ళు. రండి. ఆడ కూతురు ఒంటరికి వెళ్తుందని ఇచ్చినాను. అది చూసేయండి బాబు. ముందు సీట్ చూపించండి. ఈ సీట్లు కూకుండమ్మా. వస్తాను బాబు. త్వరగా చూడండి, బండి కదేట్టుంది. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మళ్ళీ అడుగుతున్నాను మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు. చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు... వద్దండి, నేను ఆయన ఫ్రెండ్తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ? మీరు బయలుదేరండి. బయలుదేరండి. చూస్తున్నావయ్యా, కాఫీ అంత మీద పోసావు. కాలిందండి. అవి ఏం లేదండి.
చూడమ్మా మేరీ, నేను ఫాదర్తో మాట్లాడాను. ఊరికి వెళ్ళి వెంటనే వస్తుంటాయి. అంకుల్ ఆంటీని అడిగినట్టు చెప్పు. నేను వచ్చే క్రిస్మస్ కి మనూరు వస్తాను. ఆ తర్వాత అమెరికా నుంచి ఉత్తరం రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అన్నయ్యని అడిగినట్టు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళరా. చాలా చెప్పాలనుకున్నాను. ట్రైన్ బయలుదేరింది. నేను వివరంగా లెటర్ రాస్తానే. వస్తాను. జాగ్రత్త. జాతి లేదు, మతము లేదు, కట్నాలేవి కోరుకోదు ప్రేమ.